అకాల వర్షాలు ఈదురు గాలులకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. సిపిఎం మన్యం జిల్లా కమిటీ డిమాండ్. మన్యం జిల్లాలో ఈ వారంలో కురిసిన అకాల వర్షాలు ఈదురు గాలులకు జిల్లాలో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, వాణిజ్య పంటలైన అరటి, జొన్న తీవ్రంగా దెబ్బతిందని, గిరిజన ప్రాంతాల్లో ఈ సంవత్సరం సరిగా దిగుబడి రాని చింతపండు చేతికి వచ్చే దశలో వర్షాలకు పాడైందని సిపిఎం తెలిపింది. నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. మన్యం జిల్లా సాలూర మండలంలో అకాల వర్షాలు మరియు ఈదురు గాలులకు నేలకొరిగిన అరటి, జొన్న పంటలను సిపిఎం పార్టీ మన్యం జిల్లా ప్రతినిధి బృందం పరిశీలించి రైతాంగానికి ధైర్యం చెప్పారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి కె గంగునాయుడు మాట్లాడుతూ, ఇటీవలే గడిచిన 3 నెలల క్రితం తీవ్రమైనటువంటి వర్షాలతో జిల్లాలో పత్తి, అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అలాగే 1 ఎకరా జొన్నకు 75,000 నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పర్యటనలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్వై నాయుడు, జిల్లా కమిటీ సభ్యుడు ఎం శ్రీను, మండల నాయకులు ఎస్ అప్పారావు, స్థానిక రైతులు పాల్గొన్నారు. మొన్న అకాలంగా వచ్చిన వర్షాలకి గాలులకి సాలూరు మండలంలో సుమారు 60 ఎకరాలు మొక్కజొన్న, అలాగే అరటి తోటలు కూడా కొన్ని ఎకరాలు పూర్తిగా పడిపోవడం అనేది జరిగింది. అరటి తోటలు అయితే గెలలతో ఉన్నవి, పువ్వుతో ఉన్నవి కూడా పడిపోయి, మొక్కజొన్న కూడా పొట్ట దశకొచ్చి మొత్తం అంతా పొట్టతో ఉంది, పూర్తిగా నష్టపోవడం అనేది జరిగింది. కాబట్టి ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదో తుఫాన్లు వచ్చినప్పుడే రైతుకి పంట నష్టం ఇస్తామని చెప్పకుండా ప్రతి సందర్భంలోనూ కూడా రైతు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సాలూరు మండలంలో జరిగిన నష్టానికి, ఈ అకాల వర్షానికి, గాలికి పడిపోయిన అరటికి, మొక్కజొన్నకి, అరటికి ₹1,00,000 చొప్పున ఎకరానికి, మొక్కజొన్నకి 75,000 చొప్పున ఎకరానికి పంట నష్టం ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైతులు వ్యవసాయం చేయడానికి అప్పులు ఓడి, పెట్టుబడులు పెట్టి, వడ్డీలు కట్టలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న రైతులు చాలా చిన్న రైతులు. ఈ చిన్న రైతులు ఇంత భారీగా నష్టపోతే రానున్న కాలంలో వ్యవసాయమే చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ స్థానికంగా మంత్రి గారు సంజయ్ రాణి గారు ఉన్నారు కాబట్టి సంజయ్ రాణి గారు కూడా ఈ పరిశీలన చేసి వాస్తవాలు తెలుసుకొని అరటికి, మొక్కజొన్నకి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. రేపు సోమవారం నాడు అధికారులకి రాయబారం కూడా ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి స్పందించకపోతే ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.